Welcome to my channel Blissful Brains. I am Dr. Mary Jones. నా ఫస్ట్ వీడియోలో నా ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. మరి నా పర్పస్ అంటే ఫర్ ఓపెనింగ్ దిస్ ఛానల్ కూడా ఇంతకుముందు నా ఫస్ట్ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను. మరి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనం సమాజంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. మరి ఈ సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మన వ్యక్తులుగా ఈ సమస్యలను మనం సమస్యల్లాగా తీసుకొని మరి వాటిని అధిగమించటానికి మనకి వీలు పడక మరి నిరాశకి లోనవుతున్నామా, లేక ఆ సమస్యలను మనం ఛాలెంజ్గా తీసుకొని మనం ఆ సమస్యలను అధిగమించి మరి మన జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈ విషయము మన యొక్క ఆలోచన రీతుల మీద, మన యొక్క ప్రవర్తన మీద, మరియు మనం పెరిగినటువంటి వాతావరణం మీద, అది రెండు రకాలుగా మన హెరిడిటరీ బ్యాక్గ్రౌండ్, ఎన్వైరన్మెంటల్ బ్యాక్గ్రౌండ్, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం ప్రవర్తించే తీరు మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. మనం విషయాలను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాము, మనం ఏ విధంగా పర్సీవ్ చేస్తున్నాం. పర్సెప్షన్, వీ కాల్ ఇట్ యాజ్ పర్సెప్షన్. ద వే హౌ ఐ పర్సీవ్ డిఫర్స్ ఫ్రమ్ ద వే హౌ యూ పర్సీవ్. సో ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మన యొక్క ప్రవర్తన రీతుల మీద ఆధారపడి ఉంటుంది. అయితే మన యొక్క ప్రవర్తన రీతులు, అసలు ప్రవర్తన అంటే ఏంటి అనే విషయాన్ని గురించి నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ప్రవర్తన అనేటువంటి విషయాన్ని ముఖ్యంగా అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం, అంటే ఇంగ్లీష్లో సైకాలజీ. దట్ ఈజ్ మై సబ్జెక్ట్. సో ప్రవర్తన అంటే ఏంటి అంటే, ఇది కేవలము ఏదో ఒకళ్ళకి, అంటే ఒక కోర్స్ చదివే వాళ్ళకి, బిఎడ్ చేసే వాళ్ళకో ఎంఎడ్ చేసే వాళ్ళకో మాత్రమే కాదు, అందరూ కూడా ఈ విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రవర్తన అంటే ఏంటో తప్పకుండా తెలుసుకున్నప్పుడే మనము మన సరైన విధానాల్లో ప్రవర్తించడానికి, అంతేకాకుండా సమాజంలో ఎదుర్కొనేటువంటి సమస్యల్ని చక్కగా, అంటే ఛాలెంజింగ్గా తీసుకొని వాటిని సాల్వ్ చేసుకోవడానికి మనకి ఒక అవగాహన అనేది ఉంటుంది. సో ఈ ప్రవర్తన అంటే ఏంటో చూద్దాం. ఇంగ్లీష్లో మనము బిహేవియర్ అంటాం. సో బిహేవియర్ అంటే ఏ విషయాలు బిహేవియర్లోకి వస్తాయి, ఏ విషయాలను కలిపి మనం ప్రవర్తన అంటాము అని ఒకసారి చూద్దాము. ప్రవర్తనలోకి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు 3 రకాలుగా ఉంటాయి. ఏంటి ఆ 3 రకాలంటే, మొదటిది జ్ఞానాత్మక రంగము, అంటే కాగ్నిటివ్ డొమైన్ అంటాం. అంటే మనము ఆలోచించే విధానము, అర్థం చేసుకునే విధానము, మరియు జడ్జిమెంట్ చేసే విధానము, మూల్యాంకనం చేసే విధానం, ఇతరులను మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము, ఏ విధంగా జడ్జి చేస్తున్నాము, ఈ విషయాలన్నీ కూడా జ్ఞానాత్మక రంగంలోకి వస్తాయి. మరి ఇది మొదటి రంగం. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి మన ప్రవర్తన ఉంటుంది. తర్వాత రెండవది ఏంటంటే మరి భావావేశ రంగము. ఇది ఇంగ్లీష్లో ఎఫెక్టివ్ డొమైన్ అంటాం. ఎఫెక్టివ్ డొమైన్ అంటే మరి మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్, భావావేశాలు, అనుభూతులు, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అంటే ఏదైనా ఒక ఉద్వేగానికి మనం లోనైనప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, మనం అంటే ఒకే ఎమోషన్ అయినప్పటికీ, ఒకే రకమైనటువంటి భావంకి లోనైనప్పటికీ మనం ప్రవర్తించే రీతిలో డిఫరెంట్గా ఉంటాయి. ఒకళ్ళు ఒక రకంగా బిహేవ్ చేయొచ్చు, ఇంకొకళ్ళు ఇంకో రకంగా బిహేవ్ చేయొచ్చు. ఎందుకు ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు భావావేశ రంగంలో ఉండేటువంటి అంటే ఇంగ్లీష్ ఎమోషనల్ డొమైన్ అంటాం కదా, ఎమోషన్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూసినట్టయితే, మరి కోపము, భయము, ప్రేమ, తర్వాత జెలసీ, ఇవన్నీ కూడా ఈ ఎమోషన్స్లోకి వస్తాయి. అగైన్ మళ్ళీ ఈ ఎమోషన్స్ 2 రకాలుగా ఉంటాయి. ప్రతికూల ఎమోషన్స్, అనుకూల ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్. ఏ ఎమోషన్స్ మనకి ఎక్కువగా ఉండాలి, ఏవి ఉంటే మంచిది, ఏవి ఉంటే మనకి ఎక్కువగా నష్టం జరుగుతుంది అనే విషయాల గురించి మనం తర్వాత చూద్దాం. సో రెండవది ఎఫెక్టివ్ డొమైన్. ప్రవర్తనలోకి వచ్చేటువంటి రెండవ అంశము ఎఫెక్టివ్ డొమైన్, అంటే భావావేశ రంగము.
అంటే ఏదైనా భావానికి లోనైనప్పుడు ఫీలింగ్స్ మనకు కలిగినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాము అనేది ముఖ్యమైనటువంటి విషయం. మూడవది మానసిక చలనాత్మక రంగం, అంటే సైకోమోటార్ డొమైన్. ఈ సైకోమోటార్ డొమైన్లో అంటే అర్థం ఏంటంటే హెడ్ మరియు హ్యాండ్ కోఆర్డినేషన్ తోటి చేసేటువంటి ఏ పనైనా కూడా ఈ సైకోమోటార్ డొమైన్లోకి వస్తుంది. ఇప్పుడు 3 చూసాం కదండి మనం. ఏంటవి? కాగ్నిటివ్ డొమైన్ అంటే మనం బ్రెయిన్తో చేసేటువంటి ఏ పనైనటువంటి కూడా ఈ కాగ్నిటివ్ డొమైన్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇది ఎఫెక్టివ్ డొమైన్, అంటే భావావేశ రంగము, అంటే మన అనుభూతులు, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఈ 2వ రంగంలోకి వస్తాయి. 3వ రంగంలోకి ఏమొస్తాయంటే మరి సైకోమోటార్ డొమైన్. సైకోమోటార్ డొమైన్ అంటే ఏంటంటే మానసిక చలనాత్మక రంగం, అంటే మన హెడ్ మరియు హ్యాండ్ కోఆర్డినేషన్తో చేసేటువంటి పనులు. అయితే ఈ 3 మనము 3H's అని చెప్తాం. కాగ్నిటివ్ డొమైన్ హెడ్ అంటే మనం ఆలోచన, వివేచన, రీజనింగ్, ఇమాజినేషన్, ఇవాల్యుయేషన్ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి, కాగ్నిటివ్ డొమైన్. నెక్స్ట్ ది ఎఫెక్టివ్ డొమైన్. ఎఫెక్టివ్ డొమైన్ అంటే మన ఫీలింగ్స్ దేనికి దగ్గరగా ఉన్నాయంటే, దేనికి లోబడి పనిచేస్తాయి అంటే మన హార్ట్కి ఫీలింగ్స్కి దగ్గర కనెక్షన్. సో నెక్స్ట్ ఇది హార్ట్. మూడవది హెడ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, అంటే మానసిక చలనాత్మక రంగము లేక సైకోమోటార్ డొమైన్. ఇది హ్యాండ్. 3 అంటే 3H's అంటాం, హెడ్, హార్ట్, హ్యాండ్, 3H's. అయితే మనం ఏ పని చేసినప్పటికి కూడా ప్రతి పనిలో కూడా ఈ 3 రంగాలకి సంబంధించినటువంటి ఏదో ఒక యాక్ట్ కలిసి ఉంటుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి సడన్గా ఒక స్నేక్ ఎంటర్ అయింది అనుకోండి, పాము వచ్చింది. ఆ పాము వచ్చినప్పుడు మనము ఏం చేస్తాము ఫస్ట్ అని అడిగితే మరి అందరి దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం ఏంటంటే పరిగెత్తి వెళ్ళిపోతామని చెప్పి చెప్తారు. అయితే ఈ వెంటనే పరిగెత్తి వెళ్ళిపోతామా అనేదానికి అవును, మనం చూడడానికి అలాగే అనిపిస్తుంది. అయితే ఒక మరి పిల్లో లేకపోతే కుక్క లోపలికి వచ్చిందనుకోండి, పరిగెత్తి వెళ్ళిపోతున్నామా? వెళ్ళిపోము. ఎందుకు పోము? దెర్ ఈజ్ ఏ రీజన్ బిహైండ్ అవర్ యాక్షన్. అది ఏంటి అంటే పాము రాగానే మీరు పరిగెత్తి వెళ్ళిపోబోయే లోపు ఇంకో 2 యాక్షన్స్ జరుగుతాయి. ఏంటి అంటే ఫస్ట్ మీ మైండ్ ఏం చెప్తుంది మీకు అంటే ఇది పాము, ఇది దీని ద్వారా మీకు హాని కలుగుతుంది, ఇట్ విల్ హార్మ్ యూ అని చెప్పేసి చెప్తుంది మీ మైండ్, మీ ఆలోచన. తర్వాత వెంటనే మీలో ఒక ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి ఆ ఎమోషను? భయము. మనకి హాని కలిగించే వాటి ఎడల మనకేముంటుంది? భయం ఉంటుంది. ఈ భయము కలుగుతుంది కాబట్టి మనం ఏం చేస్తాము? ఆ భయానికి లోనైనప్పుడు వెంటనే మనము యాక్షన్ తీసుకుంటాం. విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ ఇమ్మీడియట్లీ రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. సో ఆలోచన ఉంది, ఆ భయానికి ముందు, పరిగెత్తి వెళ్ళిపోవడానికి ముందు, యాక్షన్ తీసుకోవడానికి ముందు జరిగేటువంటి 2 క్రియలు ఏంటి అంటే ఫస్ట్ ఆలోచన, అంటే మీ మెదడు మీకు మెసేజ్ ఇస్తుంది, అండ్ ఆ తర్వాత వెంటనే మీకు భయం కలుగుతుంది. అది ఎఫెక్టివ్ డొమైన్. లాస్ట్లో మీరు యాక్షన్ తీసుకుంటున్నారు. సో మనం చేసే ప్రతి పనిలో కూడా ఈ 3 యాక్టివిటీస్ మిళితమై ఉంటాయి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అయితే ఈ 3 కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్ అండ్ సైకోమోటార్ డొమైన్, ఈ 3 డొమైన్స్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా, సైకోమోటార్ డొమైన్ అంటే యాక్షన్స్, మనం చేసే ప్రతి పని కూడా, అంటే స్కిల్స్, మరి ముఖ్యంగా చెప్పాలంటే స్కిల్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అయితే ఇప్పుడు ఈ 3 కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటార్ డొమైన్స్ అన్నింటిలో కూడా ఈరోజు నేను ఒక ముఖ్యమైన అంశం మీద కొంత చెప్పాలని అనుకుంటున్నారు. అంటే అది 2వ రంగానికి సంబంధించినటువంటి అంశం. అదేంటంటే ఎఫెక్టివ్ డొమైన్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అది భావావేశ రంగము. అయితే భావావేశ రంగానికి సంబంధించినటువంటి ఒక అంశము, అంటే అది అందరికీ కూడా చాలా అవసరమైనటువంటి అంశం. అది ఇంటెలిజెన్స్ మనకి ఉంటే మనం ఎన్నో సమస్యల్ని చక్కగా ధైర్యంగా ఛాలెంజ్ లాగా ఎదుర్కోవడానికి వీలుంటుంది.
దాన్ని ఏమంటారంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి చెప్తాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీలో కొంతమంది విని ఉండవచ్చు, మరి కొంతమందికి ఐడియా లేకపోయినప్పటికి కూడా దాని గురించి నేను వివరించాలనుకుంటున్నాను. ప్రతి వ్యక్తి సమాజంలో జీవించే ప్రతి వ్యక్తికి కూడా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా అవసరం. అయితే ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లెవెల్లో మనం ఎక్కడ ఉన్నాము, ఏ లెవెల్లో ఉన్నాము అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి మనం చూసినట్టయితే, ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోవడం, మన ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోవడం, మనం వాటిని మేనేజ్ చేయడము అండ్ వాటిని కంట్రోల్ చేయడము. వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మేనేజ్ అండ్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్. ఈ 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అండర్స్టాండ్ చేసుకోవాలి, మేనేజ్ చేయాలి అండ్ అంతేకాకుండా వాటిని కంట్రోల్ చేసుకోగలగడం అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మరి వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడితోటి ఈ వీడియో స్టాప్ చేయాలనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మనకి ఎంతవరకు దాని యొక్క అవసరం ఉంది, ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు మనం సమాజంలో ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటాము, మనల్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోగలుగుతాము, ఇతరుల యొక్క ఎమోషన్స్ మనం ఎంతవరకు అర్థం చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.